మన భీమవరంలో మరి ఆయన పోటీ చేసి ఓడి గెలిచారు. ఆయన 62,000 ఓట్లు మరి ఆయనకి రావటం జరిగింది. 54,000 ఓట్లు మన తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది. 70,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి రావటం జరిగింది. అంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఈ రోజు 1,20,000 ఓట్లు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ చేతిలో ఉన్నట్టే. మరి మన అందరం కూడా ఎంతో ఆశతో భీమవరం నియోజకవర్గంలో ఆయన పోటీ చేయాలి, ఇక్కడి నుంచే గెలవాలి, ఇక్కడి నుంచే శాసనసభలో అడుగు పెట్టాలని మనందరం కూడా అహర్నిశలు రేయింబావుళ్ళు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మనం పనిచేయడం జరిగింది. మరి మన ఆశలు మరి చిగురించేలాగా మనందరికీ ఒక ఆశా దీపంలాగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి కళ్యాణ్ గారు రావటం జరిగింది. కాబట్టి మనం ఒకటే అర్థం చేసుకోండి, మీరు అందరూ కూడా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారే భీమవరాన్ని పోటీ చేయాలి, గెలిస్తే పవన్ కళ్యాణ్ గారే భీమవరాన్ని గెలవాలి. అలాగే భీమవరం నుంచి శాసనసభలో అడుగెడితే పవన్ కళ్యాణ్ గారే అడుగు పెట్టాలి. మనం ఓటేసేది పవన్ కళ్యాణ్ గారికే, మనం గెలిపించేది పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే. మనం శాసనసభలో మన ఓట్ల ద్వారా అడుగు పెట్టేది మన పవన్ కళ్యాణ్ గారు. శనబాబో పెదబాబో నేను ఇంకో బాబో పోటీ చేస్తే మనలో మనకి భేషజాలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు, వైషమ్యాలు ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారి వల్ల మనందరం కలిసాం, ఈ జనసేన కుటుంబంలోకి వచ్చాం. మన అందరం కూడా కులమతాలకు అతీతంగా, వర్గ వైషమ్యాలకు అతీతంగా మనందరం భిన్నత్వంలో ఏకత్వం కింద వసుదైక కుటుంబంగా ఈరోజు జనసేన పార్టీలో ఎటువంటి అరమేకలు లేకుండా మన అందరం కూడా కలిసి జనసేన పార్టీలో సాగుతున్నాం. ఈ జనసేన పార్టీ మరి ఆయన భావజాలం మనందరికీ కూడా తెలుసు, ఆయన ఎంత శక్తివంతమైన వ్యక్తో మీ అందరికీ కూడా తెలుసు.